అవునా? ఇప్పుడే కదా కాలేజ్ నుంచి వచ్చావు, అప్పుడే మెసేజ్లు ఏంటే బాబు? ఏమో పంపించింది, రిప్లై ఇస్తున్నా అంతే. సరేలే, లోపలికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కో, తర్వాత చూద్దుగా. సుబ్బారావు గారు చూడండి, వాళ్ళ ఆవిడ డ్రామా చేస్తుంటే నిలబడిపోయి ఫోటో తీసేస్తున్నాడు ఫోన్. సౌండ్ సౌండ్ మిగతా సౌండ్ రావాలి. ఏంట్రా, ఏం చేస్తున్నావు? ఏంటమ్మా పాటలు ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి. ఇప్పుడే కదా వచ్చావు, కనీసం నా మొహం అన్నా చూసావా? చూస్తున్నాగా రోజు నేను వాట్సాప్ డీపీలో. వాట్సాప్ డీపీలో చూస్తే చాలు, ఇంకా ఇంట్లో అమ్మ ఎవరు అక్కర్లేదు నీకు. చూస్తున్నాను కదా ఏదో ఒకటి వాట్సాప్ డీపీలోనే ఏదో ఒక దాంట్లోనూ. ఏంటి, ఎవరిచ్చారు మెసేజ్? ఏం చూస్తున్నావు? మెసేజ్ రేపు రిలీజ్ అంట, వెళ్ళాలని. ఏ రేపు కాలేజ్ లేదా నాయనా? లేదు, రేపు సెల్ ఫోన్ డే అంట, అందుకని కాలేజ్ పంపించారు మాకు. సెల్ ఫోన్ డేనా? మరి అదేం డేరా బాబు? ఇండిపెండెన్స్ డే చూసాను, ఫాదర్స్ డే చూసాను, మదర్స్ డే చూసాను. సెల్ ఫోన్ డే ఎప్పుడు నేను వెళ్ళలేదే. ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇండిపెండెన్స్ డే, మదర్స్ కి మదర్స్ డే, ఇప్పుడు సెల్ ఫోన్ కి సెల్ ఫోన్ డే ఉండాలి కదా. అదొక్కటి తక్కువైంది నాయన. మరి సర్లే, లోపలికి వెళ్ళి ముందు కాళ్ళు కడుక్కొని టిఫిన్ తిను. సరే సరే. నెక్స్ట్ డే పొద్దునండి, రాత్రే చెప్పేశారు టిఫిన్ మీరు చేసుకోండి అని. సుబ్బారావు గారు పాపం పొద్దునే లేచి టిఫిన్ చేసుకున్నారు ఆ రోజు. ఇక్కడ సుబ్బారావు గారు చేయట్లేదు, వేరే వాళ్ళు చేస్తారు. చూడండి. ఏంటే బాబు ఆకలి? ఆకలి ఏంటి? నిన్నే చెప్పానుగా పొద్దున్నే నాకు తలకాయ నొప్పిగా ఉంది, నేను లేవలేనని. ఉంటుంది కానీ నా తల్లి కదే, ఈ బయటకి కాస్త బ్రేక్ఫాస్ట్ చేసుకుని తమ్ముడు పెట్టమే బాబు. అమ్మ ఇప్పుడు నేను వాట్సాప్ గ్రూప్ లో మెసేజెస్ చేయాలి, 1000 మెసేజెస్ రిప్లై చేయాలి, ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ అప్డేట్ చేయాలి, లేకపోతే ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు అక్కడ, ఫేస్బుక్ స్టేటస్ అప్డేట్ చేయాలి. బాబోయ్ ఎన్ని పనులు! నేను ఎలాగే బాబు, ఇంకా మీ నాన్నగారు పంపించిన మెసేజ్ నేను చూసుకోలేదు. కానీ కానీ అమ్మా ఉందా చెయ్యమ్మా, కాకపోతే కష్టం. నువ్వు వాట్సాప్ మెసేజ్ చూడమ్మా. సుబ్బారావుకి అసలే కోపం వస్తుంది, చాలా ఉక్కు మీద కోపం ఎక్కువ ఆయనకి. ఏంట్రా బాబు నీకేంటి? ఏం చేసావు? నన్ను పడుకోనిట్లేదు కదా అసలు, తలకాయ నొప్పిగా ఉంది. ఏంటమ్మా పొద్దునే టిఫిన్ చేయకుండా తలకాయ నొప్పి అంటావు, నైట్ అంతా చాటింగ్ చేస్తా కూర్చుంటావు. మళ్ళీ నేను ఎక్కడ చేశాను రా బాబు? అదిగో మీ అక్క చేస్తుంది బ్రేక్ఫాస్ట్. నీ తలకాయ చూపించినా నీ జుట్టే కనిపిస్తుంది, ఎవడో కనిపించలేదు యాక్టర్ ఎవడో. అక్క బ్రేక్ఫాస్ట్ చేస్తుందా? సరే సరే, వెళ్ళి చూడు ఏం చేస్తుందేమో. బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నా? ఏంటి వినిపిలా? ఇంకా నేను లంచ్ ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలో పంపిస్తా అనలేదు. సరే సరే. ఏంటి మెసేజ్లు చేస్తావు, తింటావా? అబ్బో మెసేజ్ తినడమే. అంజలిదేవి గారు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు అందరు చెప్పండి పడండి. మళ్ళీ స్టార్ట్ చేయండి. మీరు ఏమన్నారో ఇందాక మీరు వెళ్ళలేమేమి, మళ్ళీ చెప్పండి. పెద్దవాళ్ళు కదా ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తున్నారని సపోర్ట్లు కొట్టాము. ఇక సీరియస్గా ఉంటాం మేము. అమితాబ్ బచ్చన్లో సీరియస్గా ఉంటాం, మీరు కానివ్వండి. మైక్ నయా అంకుల్ చూడ మాట్లాడుతున్నాం వచ్చేస్తుంది అనుకో పనితోటి. ఇవాళంతా కొంచెం ఒకటే తలకాయ నొప్పి. ఏం చెప్పమంటావు? ఒకటే గోల, ఫోన్లని మెసేజ్లని. ఈ సెల్ ఫోన్లు వచ్చిందని ప్రాణం తీస్తున్నారు అనుకో. ఇవాళంట మెసేజ్ చేయట, అందుకని స్కూల్ కూడా కాలేజ్ అన్ని సెలవులు ఇచ్చారమ్మా. ఇంట్లోనే ఉన్నారు, ఇంక ఇదే సెల్లు మెసేజ్. నేనే ఇంకా మెసేజ్ చూసుకోలేదు. అయ్యే బాబోయ్, కాఫీ కూడా మెసేజ్లే. తర్వాత ఈయనైతే ఆఫీస్ నుంచి నలుగురు తీసుకొస్తున్నాను, వంట చేసి ఉంచని మెసేజ్. ఇప్పుడు ఏం చెప్పాలి నేను? సెల్ ఫోన్ ఎవడు కనిపెట్టాడో అని చంపేయాలి. మన రోజుల్లో అయితే కంకాల్ చేయాలన్నా కాల్ చేయాలన్నా గంటలు పట్టేదమ్మా. అదే నయమేమో దీనికన్నా.
ఏంటి బాత్రూమ్ పోతున్నప్పుడు కూడా మెసేజ్ పెట్టుకోతున్నా నేను దుబాయ్ పోతున్నానని చిన్నప్పుడు చెప్పేవాడు నేను దుబాయ్ పోతున్నా అని చెప్పేసి ఈ వాట్సాప్ వచ్చినప్పుడు ఇది గోడ అయిపోయింది. అవును నిజమే, ఎక్కడికి వెళ్ళినా సెల్ ఫోన్ పట్టుకుని వెళ్తున్నారు అనుకో. ఈ మధ్య పిల్లలతో చచ్చిపోతున్నాం. ఇంట్లో ఉన్న పలకరు ఉలకరు, మనం చెప్పిన పని చెయ్యరు, బజార్ వెళ్ళరా అంటే వినరు. వాళ్ళే లోకం, సెల్ ఫోనే లోకం అనుకోండి. చచ్చిపోతున్నాం వీళ్ళతోటి. రామచంద్ర